ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూజీ ఎగ్జామ్ అనేది రేపేనా, అలా అయితే 90+ స్కోర్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ స్ట్రాటజీని కానీ మీరు ఫాలో అయినట్టయితే కన్ఫామ్గా మీరు CBT2 క్వాలిఫై అయిపోతారనమాట. లాస్ట్లో చెప్పబోయే ట్రిక్స్ అండ్ టిప్స్ మాత్రం మిస్ అవ్వకండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒకే ఒక లైక్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూజీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ లాస్ట్ మినిట్ స్ట్రాటజీ కానీ మీరు ఫాలో అయితే కన్ఫామ్గా CBT2 క్వాలిఫై అయిపోతారు. అదేంటో ఇప్పుడు చూసేద్దాము. మార్నింగ్ అనేది మనకి గోల్డెన్ టైం అనమాట. మెయిన్గా గోల్డెన్ టైంలో మనం ఏం చేయాలంటే రీజనింగ్ అనేది చేయాలి 1 అవర్. అది కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ మనము రివైజ్ చేయాలి. లైక్ పజిల్స్ కానీ, కోడింగ్ డీకోడింగ్ కానీ, సిరీస్ కానీ, బ్లడ్ రిలేషన్స్ కానీ, సిలోజియమ్స్ కానీ, ఇవన్నీ చేసిన తర్వాత 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలన్నమాట. దాని తర్వాత మ్యాథమెటిక్స్కి 2 అవర్స్ అనేది కేటాయించండి. ఫస్ట్ ఫార్ములాస్ అనేది రివైజ్ చేయండి. మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసరికి స్పీడ్, డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, SINCA, యావరేజెస్, రేషియోస్ అనమాట. ఇవి రివైజ్ చేసిన తర్వాత 20 మిక్స్డ్ క్వశ్చన్స్ అనేటివి ఇవ్వండి. మెయిన్గా యాక్యురసీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, స్పీడ్ మీద కాకుండా. ఎందుకంటే యాక్యురసీ అంటే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినామని కాదు, మనం ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా చేసామనేది ఇంపార్టెంట్ అనమాట. ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి జీకేకి 2 అవర్స్ అనేది కేటాయించండి. మెయిన్గా కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 మంత్స్ చూసుకోండి. దాని తర్వాత అపాయింట్మెంట్స్, స్కీమ్స్, అవార్డ్స్, స్పోర్ట్స్ విన్నర్స్ మీద చూసుకోండి. స్టాటిక్ జీకేలో పాలిటీ ఆర్టికల్స్ చూసుకోండి. కాన్స్టిట్యూషన్ పార్ట్స్ చూసుకోండి. మోడర్న్ హిస్టరీ వచ్చేసరికి 1857 నుంచి 1947 వరకు చూసుకోండి. జియోగ్రఫీలో రివర్స్ స్టేట్స్ గురించి చూసుకోండి. సైన్స్లో వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మీద ఫ్యాక్ట్స్ చూసుకోండి. ఇవన్నీ చూసిన తర్వాత ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి ఈవినింగ్. మాక్ టెస్ట్ ఇచ్చిన తర్వాత అనలైజ్ చేసుకోండి. ఏమైనా రాంగ్ ఆన్సర్స్ ఉంటే మాత్రం కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నైట్ 1 అవర్ మొత్తం ఫ్లాష్ కార్డ్స్ రివైజ్ చేసుకోండి. ఫ్లాష్ కార్డ్స్ లేకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీ కేటగిరీను, టార్గెట్ స్కోరు కమెంట్ రూపంలో తెలపండి. నేను సేఫ్ స్కోర్ ఏంటో తెలుపుతాను. అట్లీస్ట్ 7 అవర్స్ స్లీప్ తీసుకోండి. ఫ్రెష్ మైండ్ ఉంటేనే మనకి ఎగ్జామ్లో ఫాస్ట్ రీకాల్ అనేది చేసుకోగలుగుతాము. కాబట్టి మనం ఎగ్జామ్లో మనం ఏం చేయాలనేది ఇంపార్టెంట్. మనము ఈ టిప్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి. ఫస్ట్ 20 మినిట్స్ మనము రీజనింగ్ చేయడానికి ట్రై చేయండి. హై యాక్యురసీతో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే యాక్యురసీ మెయిన్గా రీజనింగ్లో ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ 25 మినిట్స్ మ్యాథ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈజీ వన్స్ ఫస్ట్ చేయండి. ఫస్ట్ రీజనింగ్ మ్యాథ్స్ చేసిన తర్వాతనే మనము జీకే చేయడానికి ట్రై చేయండి. 15 మినిట్స్లో అయిపోతుంది అనమాట జీకే అనేది. ఫాస్ట్ స్కాన్ చేసేది, ఆన్సర్ పెట్టేది అంతే ఈజీగా చేసేయచ్చు. అదే ఫస్ట్లో మనము జీకే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనే కన్ఫ్యూజన్లోనే మనకి టైం అనేది చాలా కిల్ అయిపోతుంది. కాబట్టి జీకే అనేది లాస్ట్లో పెట్టండి. ఈ టిప్స్ కానీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు CBT2 క్వాలిఫై అవుతారు. అట్లీస్ట్ మీరు 85+ యాక్యురేట్ అటెంప్ట్స్ అన్నట్టు చేసినట్టయితే మీరు CBT2 క్వాలిఫై అయిపోతారు ఈజీగా. మనం 85+ అట్లీస్ట్ ఏం చేసినట్టయితే కనీసం మనకి 70, 75 వస్తాయి. ఏ క్వశ్చన్ అయినా 40 సెకండ్స్ కంటే ఎక్కువ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా స్కిప్ చేసేయండి ఆ క్వశ్చన్ని. అట్లీస్ట్ మనకి ఐడియా అన్న రావాలన్నమాట 40 సెకండ్స్లో. ఆ ఐడియా అనేది రాకుండా మాత్రం స్కిప్ చేయడమే చాలా బెస్ట్ ఆప్షన్. ఇంకా ఎవరైనా లైక్ చేయకండి, ఒకే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.